హాయ్, నేను మీ బొట్ట శివన్న. ఎస్ మీడియాకు స్వాగతం. ఇవాళ మార్నింగ్ న్యూస్లో భాగంగా సాక్షి, ఆంధ్రజ్యోతి, ఈనాడు మెయిన్ ఎడిషన్లో ఏ వార్త వచ్చింది అనే విశ్లేషణ చేద్దాం. నిన్న సుప్రీంకోర్టులో ఏ తీర్పు వచ్చింది బీసీ బిల్లు మీద, రేపు హైకోర్టులో ఏ తీర్పు రాబోతుంది, అగ్రకుల పార్టీలు ఏ విధంగా ఎస్సీ ఎస్టీ బీసీలను మోసం చేస్తుందనే విషయాన్ని తెలుసుకుందాం. ఎస్ మీడియాను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. లైక్ చేయడం ద్వారానే ఎక్కువ మందికి షేర్ అయ్యే అవకాశం ఉంటుంది. దయచేసి సబ్స్క్రైబ్ చేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నాను. మొదట సాక్షి పేపర్, సాక్షి దినపత్రికలో సిజేఐపై దాడికి లాయర్ యత్నం, జస్టిస్ గవాయ్పైకి బూటు విసిరేందుకు ప్రయత్నించిన రాకేష్, కోర్టు గదిలో కేసులు విచారణ జరుగుతుండగా ఘటన, అప్రమత్తమై అడ్డుకున్న భద్రతా సిబ్బంది, దాడులు తనపై ఎలాంటి ప్రభావం చూపబోదన్న జస్టిస్ గవాయ్. జస్టిస్ గవాయ్కి ప్రధాని మోదీ ఫోను, ఈ ఘటన ప్రతి భారతీయుడు ఆగ్రహానికి గురి చేసిందని వ్యాఖ్య, రాజ్యాంగంపై దాడి అని చెప్పి సోనియా గాంధీ అన్నట్టు ఒక వార్త రావడం జరిగింది. నిన్న ఏదైతే ఈ దేశంలో అత్యున్నత న్యాయస్థానం అయినటువంటి సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ గవాయ్పైకి ఒక లాయర్, సుప్రీంకోర్టు లాయరే ఆయన బూటు విసిరేందుకు ప్రయత్నించారంట. దానికి సంబంధించి అప్పటికే భద్రతా సిబ్బంది మేల్కొని తేరుకొని అది జరగకుండా చూడడం జరిగింది. ఇది దేశానికి ఒక చెడ్డ పేరుగా భావించవలసిన అవసరం ఉంది. ఇది ఒక చీకటి దినంగా ప్రకటించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ దేశంలో అత్యున్నత న్యాయస్థానం అయినటువంటి ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి గవాయ్పై దాడికి ప్రయత్నించడం, దాంతోపాటు ఏమంటాడు ఆ రాకేష్, సనాతన ధర్మం మీద వ్యాఖ్యలు చేసినని చెప్పి. ఏముంది సనాతన ధర్మం మీద వ్యాఖ్యలు చేయడానికి? విష్ణుమూర్తి విగ్రహం సంబంధించిన ఒక కేసు, గతంలో ఒక కేసు ఉంటే దాని మీద ఈయన అది కుదరదని చెప్పి ఒక మాట చెప్పినందుకు ఇవాళ ఏం జరిగింది సనాతన ధర్మానికి? ఇవాళ వీలు చేసేదానికన్నా ఈ సనాతన ధర్మం పేరు చెప్పి హిందూ సంఘాలు చేసేదానికన్నా దారుణం అయితే కాదు కదా ఆయన చేసిన వ్యాఖ్యలు. ఇది ప్రజాస్వామ్య దేశం, ప్రజాస్వామ్యం కాపాడడం ఆయన బాధ్యత. దయచేసి మిత్రులారా ఈ విషయాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి చర్యలకు పూనుకుంటే భవిష్యత్తులో ఇంకా చాలా ఇబ్బంది పడవలసిన అవసరం ఉంది. ఈ దేశంలో సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం, దాని కింద అన్ని శాఖలు అందరూ పనిచేసే పరిస్థితి ఉంటుంది. దయచేసి ఇలాంటి చర్యలకు ఎవరైనా వ్యతిరేకించవలసిన అవసరం ఉంది. అసెంబ్లీలో సపోర్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎకరానికి 177 కోట్లు. హైదరాబాద్లో రాయదుర్గం TGIIC భూముల వేలంలో సరికొత్త రికార్డు. ఏకంగా 1357.59 కోట్లు పలికిన 7.67 ఎకరాల ఫ్లాటు. ఎకరానికి 141.5 కోట్లు చొప్పున అమ్ముడు పోయిన 11 ఎకరాల స్థలం, సుమారుగా 18 ఎకరాల వేలంలో ఖజానాకు 3,135 కోట్లు రాబడి అని చెప్పి ఒక వార్త రావడం జరిగింది. ఏదైతే రాయదుర్గంలో ఉన్న ప్రభుత్వ భూములు ఉన్నాయో దానికి సంబంధించిన 18 ఎకరాలు అమ్మితే 3,135 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వచ్చినట్టు ఒక వార్త రావడం జరిగింది. దానికి సంబంధించిన ఇక ప్రభుత్వ ఆస్తులన్నీ ప్రజా సంక్షేమం పేరుతో అమ్మండి, భవిష్యత్ తరాలకు అవసరం కూడా లేదు. గతంలో కేసీఆర్ ఇదే ఉచిత పథకాల పేరుతో అమ్ముకుంటూ పోయాను, నువ్వు కూడా అదే పని చేస్తున్నావు. రేవంత్ రెడ్డి మంచి పని చేస్తున్నావు, సిగ్గుపడు. ప్రభుత్వ సహజ సంపదను అమ్ముకుంటూ పోతే భవిష్యత్ తరాలకు ఏమి ఇస్తావు? ఇవాళ ఉచితాల పేరుతో అనేక ఉచితాల పేరుతో దొంగ పేరుతో ఇవాళ ప్రభుత్వ భూములన్నీ అమ్ముకుంటూ పోతే మరో వార్త చూద్దాం మిత్రులారా. ఎల్లుల్లి 9,000 కోట్లు. రాష్ట్రంలో ఫార్మా దిగ్గజం భారీ పెట్టుబడులు. హైదరాబాద్లో మ్యానుఫ్యాక్చరింగ్ హబ్. సీఎం రేవంత్తో భేటీ అనంతరం ఎల్లుల్లి ప్రకటన. దేశంలో తొలిసారిగా తెలంగాణలో ఏర్పాటు. తయారీ కర్మాగారం, నాణ్యత కేంద్రం ద్వారా యువతకు ఉద్యోగాలు. డయాబెటీస్, క్యాన్సర్, ఒబెసిటీ, అల్జిమర్, హ్యూమన్ వ్యాధులకు కొత్త ఔషధాలు, కొత్త ఆవిష్కరణలు. ఆగస్టు 4 హైదరాబాద్లో ఎల్లుల్లి GCC ప్రారంభించిన సీఎం. సంస్థ తాజా ప్రకటనతో గ్లోబల్ ఆఫ్ ఇండియా సైన్సెస్ హబ్గా తెలంగాణ అని చెప్పి ఒక వార్త రావడం జరిగింది. ఏదైతే అమెరికా కంపెనీ ఎల్లుల్లి ఉందో దానికి సంబంధించిన 9,000 కోట్ల రూపాయలు సంబంధించిన పెట్టుబడులు హైదరాబాద్ నగరానికి వస్తున్నాయంటే దానిలో భాగంగా యువతకు ఉపాధి కల్పిస్తామని చెప్తున్నారు. అదేవిధంగా ఏదైతే ఆ కంపెనీలో ఏమేమి తయారవుతాయంటే ఇగో ఈ డయాబెటీస్, క్యాన్సరు, ఒబెసిటీ, అల్జిమర్స్ సంబంధించిన వ్యాధులకు సంబంధించిన ఔషధాలు తయారవుతాయని చెప్పి ఒక వార్త రావడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఎల్లుల్లి ప్రెసిడెంట్
ప్యాట్రిక్ జాన్సన్ అని చెప్పి ఆయన ఈ చిత్రంలో శ్రీధర్ బాబు అదేవిధంగా శిల్పా గుప్తా కలిసినట్టు ఒక వార్త. దానికి సంబంధించింది ఫార్మా రంగంలో ప్రపంచ దిగ్గజ కంపెనీ ఎల్ఇల్లి తెలంగాణలో భారీ పెట్టుబడులు పెట్టినట్టు ప్రకటించింది. దేశంలో తొలిసారిగా హైదరాబాద్ తమ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ తయారీ కర్మాగారం నెలకొల్పినట్లు వెల్లడించింది. దీనిపై సుమారు 9,000 కోట్లు $1 బిలియన్ వెచ్చించేందుకు సన్నద్ధంగా వ్యక్తం చేసింది. తద్వారా ప్రపంచవ్యాప్తంగా తమ ఔషధాలు సరఫరా సామర్థ్యాన్ని విస్తరించనుంది. సోమవారం ఎల్ఇల్లి కంపెనీ ప్రతినిధులు ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ఎల్ఇల్లి సంస్థ ప్రెసిడెంట్ జాన్సన్, ఈ సంస్థ ప్రెసిడెంట్ టోకరో, పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి సంజయ్ కుమార్, సీఎం ప్రత్యేక కార్యదర్శి జిత్తు రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారని చెప్పి ఒక వార్త రావడం జరిగింది. దానికి సంబంధించింది ఏదైతే ఇప్పుడు చెప్పినాం కదా ఎల్ఇల్లి అని చెప్పి అమెరికాకు సంబంధించిన ఒక కంపెనీ మన తెలంగాణలో వస్తున్నాం. దానికి సంబంధించిన వార్త. మరో వార్త చూద్దాం. ముందు హైకోర్టుకు వెళ్ళండి, బీసీలకు 42% రిజర్వేషన్పై తొలుత అక్కడే తేల్చుకోండి, సరైన న్యాయ ప్రక్రియను పాటించవలసింది సుప్రీంకోర్టు ధర్మాసనం. హైకోర్టు అనుకూలంగా ఉత్తర్వులు రానంత మాత్రాన సుప్రీంకోర్టు రావడం సరికాదని వ్యాఖ్య. పిటిషన్ను విచారించేందుకు నిరాకరణ, ఉపసంహరణకు అనుమతి అని చెప్పి ఒక వార్త రావడం. నిన్న ఏదైతే సుప్రీంకోర్టు బీసీ బిల్లు కోసం ఎవరైతే వంగ గోపాల్ రెడ్డి ఉన్నాడో ఆయన సుప్రీంకోర్టు పోవడం జరిగింది. దానికి సంబంధించింది నిన్న తిరస్కరణకు గురైంది. దానికి సంబంధించిన వార్త ఇవాళ మనం ఇక్కడ చూడడం జరిగింది. నవంబర్ 11 జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం అని చెప్పి ఈ నెల 13 నోటిఫికేషన్ జారీ, నవంబర్ 14 ఫలితాలని చెప్పి ఒక వార్త రావడం జరిగింది. ఏదైతే ఈ రాష్ట్రంలో మాగంటి గోపినాథ్ మరణించడంతో అక్కడ జూబ్లీహిల్స్లో ఏదైతే ఉప ఎన్నిక ఉందో అది ఈ నోటిఫికేషన్ విడుదలైందంట. ఈ నెల 13 నోటిఫికేషన్ జారీ అవుతుందంట. నవంబర్ 14 ఫలితాలు వస్తాయని చెప్పి ఒక వార్త రావడం జరిగింది. దానికి సంబంధించింది. చలో మరో వార్త. 2 దశల్లో బీహార్ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల. నవంబర్ 6న మొదటి దశ, రెండో దశ 11న పోలింగ్ ఓట్ల లెక్కింపు వేసేసి 14 అని చెప్పి ఒక వార్త రావడం జరిగింది. దాన్ని ఏదైతే సిఈసి జ్ఞానేశ్వర్ కుమార్ వెల్లడించినట్ట. ఈ ఎన్నికలు బీహార్కు తల్లి లాంటివి అని చెప్పి ఈ వార్తలో సారాంశమని తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఎస్ మీడియాను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి. దాని ద్వారానే ఎక్కువ మందికి షేర్ అయ్యే అవకాశం ఉంటుంది. మనం ఇవాళ సాక్షి మెయిన్ ఎడిషన్లో ఏ వార్త వచ్చిందన్న విషయాన్ని తెలుసుకున్నాం. అదేవిధంగా మరో వార్తలోకి పోదాం. అదే బీసీలను ఎట్లా మోసం చేసిన విషయాన్ని ఇక ఈ వార్త ద్వారా మీకు తెలియజేయాలనుకుంటున్నాం. దయచేసి మీరు కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి అని తెలియజేస్తూ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం పెట్టింది ఏ ఛానల్ ఏదైనా ఉంటే అది ఓన్లీ ఎస్ మీడియా అనే విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. చలో మొదటగా సీజేపై బూటకు విసరబోయిన లాయర్ అని చెప్పి ఇప్పటిదాకా ఏదైతే మనం చెప్పినామో దానికి సంబంధించిన ఒక వార్త. జస్టిస్ సీజేపై వేసిన గవాయిపై వేసిన దానికి సంబంధించిన వార్త పైన వచ్చింది. దానికి సంబంధించింది బీహార్ దగల్ చురు, అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం. 2 దశలలో ఎన్నికలు, నవంబర్ 6ను 11వ తేదీలో పోలింగ్, 14 ఓట్ల లెక్కింపు ఫలితాలు. సీట్లు 243, మొత్తం ఓటర్లు 7.43 అని చెప్పి ఒక వార్త రావడం జరిగింది. దానికి సంబంధించిన ఇలాగా ఏదైతే మనం చెప్పినామో బీహార్ సంబంధించిన ఓటర్కు సంబంధించిన దానికి సంబంధించింది ఒక వార్త ఇది. ఇంకా మరో వార్త చూద్దాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వచ్చే నెల 11న, ఈ నెల 13 నుంచి నోటిఫికేషన్, 21 తుది గడువు, 22న పరిశీలన, 24 దాకా ఉపసంహరణ ఛాన్స్. నవంబర్ 14 ఓట్ల లెక్కింపు. హైదరాబాద్లో ఎన్నికల కోడ్ అని చెప్పి ఒక వార్త రావడం జరిగింది. మరో వార్త అలానే నేడో రేపు కాంగ్రెస్ అభ్యర్థి ఖరారు. నేడు చర్చించనున్న సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి చీఫ్ మహేష్ గౌడ్, మీనాక్షి అని చెప్పి 3 పేర్లతో అధిష్టానం జాబితా అని చెప్పి ఏముండదు 100% నవీన్ యాదవ్కు. ఎందుకంటే నేను బీసీ బిల్లు గీసీ బిల్లు అంతా జాంతానే వాటన్నిటిని తొందరగా దొక్కి ఇవాళ రేపు ఏంటంటే బీసీలకు పెద్ద పీట వేస్తుందని చెప్పి రేపే ఇవాళ సాయంత్రం వరకు నవీన్ యాదవ్కు, ఎందుకంటే మేము కాంగ్రెస్ పార్టీకి బీసీలకు న్యాయం చేయడంలో మేము ముందున్నామని చెప్పుకోవడానికి ఇవాళ నవీన్ యాదవ్కు ఖచ్చితంగా టికెట్ ఇవ్వబోతున్నారు. అది కన్ఫామ్. ఇక
ఇక మిగతా ఎవరు లేరు. ఇక చూడండి, ఇక ఇది అసలైన వార్త. బీసీ సోదరులారా, దీనికోసమే చెప్తున్నా. ఎస్సీ ఎస్టీ బీసీలను కాంగ్రెస్ పార్టీ, అగ్రకుల పార్టీలు, బీజేపీ, టీఆర్ఎస్, అదేవిధంగా కాంగ్రెస్ ఎట్లా మోసం చేస్తున్న విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నాం. హైకోర్టులో తేల్చుకోండి. బీసీలకు 42% జీవోపై హైకోర్టు స్టే ఇవ్వకుంటే సుప్రీంకోర్టు వస్తారా? ఆర్టికల్ 32 కింద పిటిషన్ ఎందుకు దాఖలు చేశారు? పిటిషనర్కు సరైన సలహా ఇవ్వాలి కదా, న్యాయవాదిని ప్రశ్నించిన సుప్రీంకోర్టు ధర్మాసనం జీవో నెంబర్ 9ను సవాల్ చేస్తూ చేసిన పిటిషన్ కొట్టివేతని చెప్పి ఒక వార్త రావడం జరిగింది. ఏదైతే నిన్న మన సుప్రీంకోర్టులో ఉన్నదో దాన్ని సుప్రీంకోర్టు ఏమన్నా అంటే, అయ్యా వంగగోపాల్ రెడ్డికి తెలిసో తెలియకో వచ్చిండు, మరి నీకు న్యాయవాది కదా, నీకు తెలియదా ఆర్టికల్ 32 ప్రకారం ఎందుకు సుప్రీంకోర్టుకు రావాల్సి వచ్చింది అని చెప్పి, అది హైకోర్టులో ఉన్నది కదా, అది అక్కడ తీర్పుగా అంది, మళ్ళీ ఈడికెందుకు వచ్చిందని చెప్పి హైకోర్టు ఒక ప్రశ్నించిందని దానికి సంబంధించి ఒక వార్త. మరో వార్త, బీసీ రిజర్వేషన్లతో స్థానిక ఎన్నికలకు సుప్రీంకోర్టు వ్యాఖ్యలు శుభపరిణామం. హైకోర్టులోనూ సానుకూల తీర్పు ఆశిస్తున్నాం. రిజర్వేషన్ అమలు చిత్తశుద్ధి పనిచేస్తాం. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క న్యాయ ప్రక్రియలోనూ బీజేపీ, బీఆర్ఎస్ సహకరించాలని చెప్పి కొన్నాం. 42% పై అన్ని వర్గాలు సహకరించాలని ప్రభుత్వం, పార్టీ పరంగాను పోరాటం సాధిస్తామని చెప్పి మహేష్ గౌడ్ అన్నారు. మా కోర్టులో ఉన్న పిటిషన్ ఉపసంహరించుకోవాలని చెప్పి మల్లు రవి అని చెప్పడం జరిగింది. మరో వార్త అందులోనే, గంపగుత్తగా 42% చెల్లదు, ఏబిసిడీలుగా బీసీలకు ఇవ్వాలి, ఉమ్మడిగా ఇస్తే ఎంబీసీలు అన్యాయమైపోతారు, జీవోను కొట్టేయాలంటూ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలని చెప్పి జీవోను సమర్థిస్తూ విహెచ్ మరి కొంతమంది దాఖలు చేసిరంట. ఇగో ఇది హైకోర్టులో తేల్చుకోని కానించి మొదలు పెడితే బీసీ రిజర్వేషన్ స్థానిక సంస్థలు, అదేవిధంగా పార్టీ పరంగా ప్రభుత్వం పరంగా ఇస్తామని చెప్పి మహేష్ గౌడ్, ఇలాంటి ఇగో ఎంబీసీ నాయకులు ఏమో మేము నష్టపోతామని చెప్పి ఏదైతే పడుతుందో ఇక అన్నిటికీ ఇక మూలాలు చెప్తా. తెలంగాణ ప్రజలారా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలారా, అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే, ఇవాళ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఏంటంటే 42% రిజర్వేషన్ అనేది అది అయ్యే పని కాదు. ఎందుకు అయ్యే పని కాదు అంటే, దీనికి ఒక పద్ధతి ప్రకారం ఇది ఒక చట్టంలో మార్పు తీసుకురావాలి. 42% ఎట్లయితే ఆ తమిళనాడులో ఎట్లయితే 69% ఎట్లయితే తీసుకొచ్చారో దానికి ఒక ప్రాసెస్ ప్రకారం ఫాలో అయింది జయలలిత గారు. కానీ మన కాడ ఏం జరిగిందంటే, వాస్తవానికి అసెంబ్లీలో బిల్లు పెట్టాలి 42% ఇస్తున్నట్టు. ఈ 42% ఇచ్చే దీంతో పాటు 9th షెడ్యూల్లో పెట్టమని చెప్పి ఆ పార్లమెంట్లో ఒక ఏదైతే చట్టం ఉందో దాన్ని సవరణ చేయాలి. దాంతోపాటు ఈ 9th షెడ్యూల్లో పెట్టడానికన్నా ముందే 2018 పంచాయతీరాజ్ చట్టంలో అయితే ఏ కులం ఏబిసిడి అని చెప్పి సెక్షన్ 9 సబ్సెక్షన్ 4 ప్రకారం ఏబిసిడి వర్గీకరణ జరగాల్సిందే. ఏ కులంలో ఎంతమంది పేదలు ఉన్నారని చెప్పి జరిగి న్యాయంగా ఎవరైతే పేదలున్నారో, ఎవరైతే బీసీలలో అట్టడుగు వర్గాలలో వాళ్ళకు సంబంధించిన డాటా ఉండవలసిన అవసరం అంటే అనేక అంశాలు ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే, కాంగ్రెస్ పార్టీ గతంలో మేనిఫెస్టోలో ఇచ్చినాం, ఖచ్చితంగా నెరవేర్చాలంటే ఏదో ఒక డ్రామా ఆడాలని చెప్పి ఆడుతున్న డ్రామే తప్ప ఏమీ లేదు. ఒకటి ద్వారా మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. నువ్వు అసెంబ్లీలో బిల్లు పెట్టి అలాట్మెంట్ బిల్ తీసుకొచ్చినావా? తీసుకురాలేదు. అదేవిధంగా 9th షెడ్యూల్లోకి తీసుకుపోమని చెప్పినావు, తీసుకుపోయి ఇదే రేవంత్ రెడ్డి గారు జంతర్ మంతర్ వద్ద పెద్ద నేను బీసీ గణాంకాలు చేసిన అని చెప్పి బీసీ బిల్లు ప్రవేశపెట్టాలని చెప్పి పోయి ఒకరి మీద ధర్నా చేసింది. బీజేపీని కలుపుకోపోయితే, బీఆర్ఎస్ని కలుపుకోపోయితే, ఎందుకంటే మీకు చేసే ఉద్దేశం లేదు కాబట్టి కలుపుకోపోలేదు. అదొకటి. ఇవాళ గవర్నర్ కాడ ఆమోదించాలని చెప్పి గవర్నర్ కాడ ఆల్రెడీ ఉంది. గవర్నర్ కాడ ఆల్రెడీ ఆ ఫైల్ పెండింగ్లో ఉన్నది. రాష్ట్రపతి కానీ ఏమో బిల్లు పెండింగ్లో ఉంది, ఈడ ఈ ఫైల్ పెండింగ్లో ఉంది. ఏమంటే జీవో 9 తీసుకొస్తుంది. జీవో 9 తీసుకురావడం వల్ల ఏం న్యాయం జరుగుతుంది? సరే, ఇదే బీజేపీ సరే వీళ్ళు ఈ విధంగా మోసం చేస్తుంటే బీజేపీ ఎట్లా చేస్తుందంటే, ఈ దేశంలో ఒకవేళ 50% రిజర్వేషన్లు పెంచొద్దు అనేది ఒక లైన్ ఉందనుకో,
రాజ్యాంగంలో. మరి ఈడబ్ల్యూఎస్లో 10% రిజర్వేషన్ ఎట్లయితుంది? ఇదే వీళ్ళకు అదో 23, ఇదో ఎస్టీలకు 10, ఎస్సీలకు 15, వాళ్ళకు 23, గతంలో ఉన్నట్టు 23, ఇవాళ ఈడబ్ల్యూఎస్ కింద 10, అంటే 50 దాటుతుంది కదా. మరి ఇదే బీజేపీ ప్రభుత్వం మరి వాళ్ళకు ఎట్లా ఈడబ్ల్యూఎస్ కింద ఇస్తారు? నిన్న ఈ దేశంలో 4 నుంచి 5% లేని ఈడబ్ల్యూఎస్ అంటే అగ్రకులాలకు ఎట్లా వీకర్ సెక్షన్ కింద ఎట్లా మరి మీకు ఏమైనా రిపోర్ట్లు ఉన్నాయా? లేవు. లేకపోతే మీకు ఏ విధంగా అధ్యయనం చేసారు? లేదు. కులం పరంగా ఏమైనా సర్వే రిపోర్ట్లు ఉన్నాయా? అవి లేవు. మరి ఏమీ లేదు అంటే ఇవాళ అర్థమైంది ఏంటంటే కాంగ్రెస్ బీజేపీకి బీసీల మీద ప్రేమ లేదు. అదేవిధంగా బీఆర్ఎస్కు కూడా బీసీల మీద ప్రేమ లేదు. ఎందుకంటే గతంలో చేస్తామని చెప్పి ఏదో డ్రామా ఆడి అది కూడా గంగలు ముంచేసారు. ఇదే తమిళనాడులో ఒక పద్ధతి ప్రకారం 1991-92లో పార్లమెంట్లో కాంగ్రెస్ గవర్నమెంట్ని జయలలిత ఒప్పించి మెప్పించి చట్టంలో మార్పు తెచ్చుకొని ఆమె ఇప్పుడు 69% రిజర్వేషన్లు స్థానిక సంస్థలలో కల్పించడం జరిగింది. అది కదా చేయవలసింది. అది చేయకుండా మళ్ళీ ఈడ అంటాడు మహేష్ గౌడ్. ఏమంటున్నాడు మహేష్ గౌడ్? ఇగో ప్రభుత్వ పరంగా లేకపోతే అది కాకపోతే అంటే ఇక పార్టీ పరంగా నువ్వు ఇస్తావని నమ్మకం ఏంది? ఇవాళ నువ్వు ఉంటావు, రేపు పొద్దుగాల ఇంకో ఆయన ఉంటాడు. అన్ని పార్టీలు కదా ఇస్తావని నమ్మకం ఏంది? నువ్వు ఇచ్చిన హామీ అండి 42% ఇస్తామని చెప్పినావు కదా. మళ్ళీ మీకొక్కడే చెప్తున్నా, నీ పొన్నమ ప్రభాకర్కి అదేవిధంగా ఎవరైతే మహేష్ గౌడ్కు అగ్రకులాల కాడికి పోయి మాట్లాడే దమ్ము లేదనే విషయాన్ని తెలియాల్సిన అవసరం ఉంది. ఇగో మీతోటి కాదని చెప్పి ఆల్రెడీ అర్థమైంది. బీసీ మిత్రులారా, ఇది అయ్యే పని కాదు, ఇది సాధ్యమయ్యే పని కాదు. 100% బీసీలను మోసం చేసే పని ఏది. ఇవన్నీ అనవసరమైన ముచ్చడు. రాజ్యాధికారమే లక్ష్యంగా పనిచేయాల్సిందే. రేపు కూడా హైకోర్టులో ఈ కేసును 100% ఫెయిల్యూర్ అయిపోతుంది, అక్కరానిగా మిగిలిపోతుందని తెలియజేస్తున్నాను. బీసీల కథ గింతేయిగా బీసీలను మోసం చేసే పనులు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఉన్నాయనే విషయాన్ని తెలియజేస్తున్నాను మిత్రులారా. మరో వార్తకి వెళ్దాం. 8,800 కోట్లు చెప్పి ఒక ఇలాగా మనం ఏదైతే తీసుకున్నామో లిల్లీ కంపెనీకి సంబంధించిన వార్త రావడం జరిగింది. ఎకరానికి 177 కోట్లు అని చెప్పి ఇలాగ ఏదైతే ప్రభుత్వ భూమి ఉంది ఆ భూమిని అమ్మేదానికి సంబంధించిన వార్త. మనకు కొత్తగా ఏమొచ్చిందంటే బెంగాల్లో బీజేపీ ఎంపీ ఎమ్మెల్యేలపై దాడి అని చెప్పి ఒక వార్త రావడం జరిగింది. ఏదైతే నిన్న మొన్న కొండచర్యలు ఎదురుపడ్డాయో వాటికి సంబంధించిన పరామర్శించడానికి పోతే వాళ్ళు మరో వార్త మల్లోదుల లొంగుబాటు మావోయిస్టు పార్టీని వీడేందుకు సిద్ధమైన అగ్రనేత పోలీసులతో సంప్రదింపులు సమాచారం లేదంటున్న పోలీసులు. తాజాగా మల్లోదుల వేణుగోపాల్ మరో లేఖ విడుదల. పార్టీ తప్పిదేమే పోరాటాలు దెబ్బతీశారు, ప్రాణత్యాగాలు ఆపాలి, పార్టీ నష్టాలకు నేను కారకుణ్ణి, అందుకే తప్పుకుంటున్నా అని చెప్పి మల్లోదుల ఒక లేఖ విడుదల చేసినట్టు. ద్రోహి, ఉద్యమ ద్రోహి, నీలాంటి ద్రోహులు మావోయిస్టు పార్టీకి చాలా నష్టం చేసి అందులో నువ్వు ఒకనివి. తర్వాత మరో వార్త చూద్దాం. వారంలోగా పత్తి కొనుగోలు షురు అని చెప్పి తెల్ల బంగారం కొనుగోలు తొలగిన అడ్డంకులు. జిన్నింగ్ మిల్లర్లు సిసిఐతో తుమ్మల చర్చలు సఫలం. జాబ్ టెండర్లు పాల్గొంటామని చెప్పి మిల్లర్లు సంఘం అసోసియేషన్ ప్రకటించారు. దానికి సంబంధించిన ఓ వార్త. ఐసీయూలో 6 ప్రాణాలు ఆహుతి. జైపూర్లో ప్రభుత్వ ఆసుపత్రిలో విద్యుత్ ఘాతకం. ట్రామా సెంటర్లో వేగంగా మంటలు వ్యాప్తి. ఇక్కడ చికిత్స పొందిన 11 మందిలో 5 రక్షించింది సహాయక బృందం అని చెప్పి ఒక వార్త. ఇది ఈ ప్లేస్లో ప్రభుత్వ దవాఖానలకు ఎందుకు పోతలేరండి ఈ దేశంలో? ఇగో ఇలాంటి ఘటనలు ఇది కనీసం చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిపైన ఉన్నది? పాలకుల మీద లేదా? విద్యుత్ మరి ఇంత నిర్లక్ష్యం ఎందుకు? ఇక్కడ చనిపోయిన ఒక ఎమ్మెల్యే, ఎంపీనో లేకపోతే మినిస్టరో లేకపోతే సీఎం ఇంట్లో వాళ్ళు చనిపోతే ఇట్లా ఉండే వాతావరణం. దయచేసి దీన్ని కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది మిత్రులారా. ఎస్ మీడియాను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మహనీయుల ఆశయాల కోసం పెట్టింది ఎస్ మీడియా అనే విషయాన్ని తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరో పేపర్ ఈనాడులో ఫార్మాలో 9,000 కోట్లు పెట్టుబడులు. ఔషధ ఉత్పత్తి కేంద్రంగా నెలకొన్న దిగ్గజ కంపెనీ ఎల్ లిల్లీ అంట.
దేశాత్మ తొలిసారి తెలంగాణ స్థాపన ఇక్కడి నుంచే ప్రపంచ స్థాయికి అవసరాలు తయారని చెప్పి ఎలాగ మనం ఏదైతే చెప్పినా ఎల్ఈడికి సంబంధించిన కంపెనీకి సంబంధించింది ఒకటి. అదేవిధంగా బీహార్లో మోగిన నగారా నవంబర్ 6-11 తేదీలలో పోలింగ్ 14 ఓట్ల లెక్కింపు షెడ్యూల్ ప్రకటన చేసి మదర్ ఆఫ్ ఆల్ ఎలక్షన్గా అభివర్ణించిన సిఈసి సంప్రదాయ ముసుగు బుర్కాలో మహిళలను అంగన్వాడీ సిబ్బందితో తనిఖీ చేయిస్తామని చెప్పి ఎన్నికల కమిషన్ అన్నట్టు వార్త రావడం జరిగింది. దానికి సంబంధించింది జూబ్లీస్లో పోటాపోటీ ప్రధాన పార్టీలు సమాయత్తం మళ్ళీ గెలిపే లక్ష్యంగా భారత హస్తగతం చేసుకోవాలని కాంగ్రెస్ బలమైన అభ్యర్థి పేటలో బీఆర్ఎస్ అని చెప్పి ఏదైతే జూబ్లీస్ ఎలక్షన్ ఉంది వాటికి సంబంధించిన ఒక వార్త. సీజేపై సుప్రీంకోర్టులో దాడికి యత్నం బూటు విసిరబోయిన 71 ఏళ్ల న్యాయవాది తక్షణమే స్పందించి అడ్డుకున్న సిబ్బంది ఇలాంటి బెదిరింపులు ప్రభావితం చేయబోవన్న జస్టిస్ గవాయ్. న్యాయవాది చర్య తీవ్రంగా ఖండించిన మోదీ ఇతర నేతలు అని చెప్పి ఒక వార్త రావడం జరిగింది. బీసీ రిజర్వేషన్ జీవో రిట్ పిటిషన్ తెలుసుకోవాలని చెప్పి ఎలా ఏదైతుందో దానికి సంబంధించిన వార్త. 42% రిజర్వేషన్ కట్టుబడి ఉన్నామని చెప్పి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కు సంబంధించిన ఒక వార్త. బీసీలో దక్కే 55,000 పదవులను అడ్డుకోవద్దని చెప్పి పొన్నం ప్రభాకర్ అంటుండే. అయ్యా పొన్నం ప్రభాకర్ గారు, ఇది అడ్డుకునేది రేవంత్ రెడ్డి జాగృతికి సంబంధించిన వీళ్ళందరినీ ఇదంతెందుకు? రేవంత్ రెడ్డిని ఇది చేసిన ఇద్దరిని పిటిషన్ వెనక తీసుకోమని చెప్పరాదు. రెడ్డి జాగృతి ఆధ్వర్యంలో అయితే ఇదంతా కాని వచ్చేటది. సంపత్తికి డోకా లేదని చెప్పి మద్దతు ధర కేంద్రం పూర్తిగా భరోసా. ప్రతి దూది పింజా కొనడం తెలంగాణ మరో పన్యం కాకుండా కేంద్రాలని చెప్పి రైతులు నాణ్యత ప్రమాణాలు పాటించాలని చెప్పి ఈనాడు సంబంధించిన ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. ఇంకేమున్నది, ఇక లక్షలు కోట్లు చిన్నపోతున్నాయి. రాయదుర్గంలో ఎకరానికి 177 కోట్లు 7.67 ఎకరాల్లో సొంతం చేసుకున్న ఎంఎస్ఎన్ కంపెనీ అని చెప్పి ఒక వార్త రావడం. మిత్రులారా, ఇవాళ ఏదైతే మనం సాక్షి, ఆంధ్రజ్యోతి, ఈనాడు పేపర్ సంబంధించిన మెయిన్ ఎడిషన్లో ఏ వార్త వచ్చిన విషయాన్ని తెలుసుకున్నాం. దయచేసి ఎస్ మీడియాని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. 100% మహనీయుల ఆశయాల కోసం పనిచేసేది ఏదైనా ఛానల్ ఉందంటే అది ఎస్ మీడియాని. ఎస్ మీడియా నినాదమే పేదోడి కోసం ఎస్ మీడియా భరోసా పేరుతో మీ అందరికీ న్యూస్ అందించడం జరుగుతుంది. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను.